నిజంగా ఆ దేవుడు నా మీద దయ ఉంచి నిన్నిక్కడికి పంపించాడే నాగమణి. ఇంతకీ ఏమంటున్నా చెంచాలు? చెంచాలా? చెంచాలేందమ్మా? అదేనే ఆ అక్షర లేఖలు. గాళ్ళు చెంచాలెందుకైతారమ్మా? అబ్బా, వాళ్ళు వాళ్ళ అత్తల్ని అత్తయ్య అత్తయ్య అని భజన చేస్తారు కదా, అలాంటి వాళ్ళని చెంచాగాళ్ళనే అంటారు. సరే చెప్పు, ఇంతకీ ఏమంటున్నారు? గాళ్ళేమనలేదమ్మా. ఆ అక్షరమ్మ రేఖమ్మనతో ఏమన్నారో ఎరకనా? ఏమన్నారు చెప్పు. గిట్ల అన్నారమ్మా. శభాష్ నాగమణి. ఏంటే ఎందుకే శబాసు ఏమోడబడుతున్న శబా చెప్తున్నావు? అవునులే, నేను నీకు ఎంత చేశాను? ఏ రోజైనా నన్ను ఇలా శబాసాన్ని మెచ్చుకున్నావా? పైగా గదులేస్తా అంటావు. నీకు నన్ను వెటకారాలాడడం తప్పితే, నా ప్లాన్లు చెడగొట్టడం తప్పితే ఇంకేం వచ్చని నిన్ను శభాష్ అనాలే. అదే ఈ నాగమణిని చూడు, పనికి కుదిరి 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే నాకు 10 కాలాల పాటు చల్లగా ఉండే చల్లని కబురు తెచ్చింది. ఏంటి అమ్మడు అంత చల్లని కబురు ఏం చెప్పింది? వద్దులే, నువ్వు అసలు తింగరదానివి, వాళ్ళకి చెప్పినా చెప్తావు. అంటే నేను నీకు తక్కువైపోయానే, దానికన్నా తక్కువైపోయాను. అబ్బా చెంచమ్మ, నువ్వు జరాగు, పర్షాన్ గాకు, నేను చెప్తా కదా అసలే. ఏ నాగమణి, లేవే. ఇంకోసారి నా ముందు ఈ చెంచాగాళ్ళని బుట్ట బొమ్మలా ఉంది, తొక్కల బొమ్మలా ఉంది అని నా ముందు పొగిడావో పళ్ళు రాలగొడతానేమనుకున్నావా? అదేందమ్మడు, అదే చెప్పింది. అక్షరుంది, నోరు మీవే.